భారత్ పాకిస్తాన్ సంబంధాలు మళ్లీ ఉద్రిక్త దశలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్న వేళ అంతర్జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలు దక్షిణాసియాలో భద్రతా సమీకరణాలను మరింత వేడెక్కిస్తున్నాయి. ఒకవైపు అమెరికా పాకిస్తాన్ సంబంధాలు మళ్లీ దగ్గరవుతున్నాయన్న సంకేతాలు వెలువడుతూ ఉంటే, మరోవైపు భారత్ తన జాతీయ భద్రతా వ్యూహాలను మరింత దృఢంగా అమలు చేస్తోంది. ఈ మొత్తం పరిణామాల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో ఉగ్రవాదానికి అడ్డాగా నిలిచిన పాకిస్తాన్ నేడు ఆర్థికంగా బలహీనపడిపోయి ప్రపంచ దేశాల ముందు సహాయం కోసం చేతులు చాచే స్థితికి చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, చైనా అప్పులు, విదేశీ సహాయాలపై ఆధారపడే పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్కు భారత్తో సమానంగా పోటీ చేసే సామర్థ్యం క్రమంగా తగ్గిపోతోందని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. కానీ భారత్ మాత్రం మోదీ నాయకత్వంలో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతూ వ్యూహాత్మకంగా మరింతగా బలపడుతోంది. ఇటీవల అమెరికా మాజీ రాయబారి కెన్నెత్ జస్టర్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చాయి. అమెరికా పాకిస్తాన్ సంబంధాలు మళ్లీ మెరుగుపడ్డం భవిష్యత్తులో భారత్ స్పందనపై ప్రభావం చూపవచ్చని ఆయన అంటున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడుల విషయంలో భారత్ మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని వ్యూహాత్మక వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే మోదీ నాయకత్వంలో భారత్ ఇప్పుడు పాత విధానాలకు భిన్నంగా రెస్పాండ్ అవుతోంది. ఒకప్పుడు కేవలం ఖండనలు, దౌత్య చర్చలకే పరిమితమైన భారత రియాక్షన్ ఇప్పుడు నేరుగా శత్రువుకు గట్టి హెచ్చరికిచ్చే స్థాయికి చేరింది. యూరి సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులు ప్రపంచానికి కొత్త భారత్ శక్తిని చూపించాయి. దేశ భద్రత విషయంలో రాజీ లేదని మోడీ ప్రభుత్వం అప్పుడే స్పష్టం చేసింది. ఈ చర్యల తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా దాని ప్రతిష్ట మరింత దెబ్బతింది. ఒకప్పుడు కాశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాలను భారత్కు వ్యతిరేకంగా మళ్లించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ ఇప్పుడు అదే దేశాల ముందు ఒంటరిగా నిలబడాల్సిన పరిస్థితికొచ్చింది. ఇలాంటి సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్తో అన్ని తలుపులు పూర్తిగా మూసివేయకూడదని, ప్రజల మధ్య సంబంధాలు కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దీన్ని కొందరు బలహీనతగా చిత్రీకరించేందుకు ట్రై చేసినా వాస్తవానికి భారత్ సంస్కృతి ఎప్పుడూ శాంతి, సంభాషణ, సహజీవనాన్ని ప్రోత్సహించే దిశలోనే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తే మాత్రం సమాధానం గట్టిగానే ఉంటుందని ఇప్పటికే చూయించారు. ఇదే సమయంలో ప్రజల మధ్య స్నేహం కొనసాగాలని భావించడం భారతీయ సంస్కృతికి నిదర్శనం. ఇది బలహీనత కాదు, భారతీయ నాగరికత గొప్పతనం. ఇక అంతర్జాతీయ వ్యూహాత్మక నిపుణులు చేస్తున్న హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి ఘర్షణ తలెత్తితే అది గతంతో పోలిస్తే మరింత ప్రమాదకరంగా మారవచ్చని వారంటున్నారు. కారణం అణ్వాయుధ సామర్థ్యం మాత్రమే కాదు, ఆధునిక సాంకేతిక యుద్ధ పద్ధతులు కూడా. డ్రోన్లు, సైబర్ దాడులు, క్షిపణి వ్యవస్థల్లాంటి అంశాలు యుద్ధ స్వరూపాన్నే మార్చేశాయి. అయితే ఈ మొత్తం పరిస్థితుల్లో భారత్ స్థానం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మోదీ నాయకత్వంలో భారత్ తన రక్షణ వ్యవస్థను అత్యాధునికంగా మార్చుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతూ ఉంది. అంతేకాదు రక్షణ రంగంలో కూడా స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ ఆయుధ తయారీకి ప్రాధాన్యం ఇవ్వడం, ఆధునిక యుద్ధ సాంకేతికతను అభివృద్ధి చేయడం, సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయడం లాంటి చర్యలు భారత్ వ్యూహాత్మక శక్తిని పెంచుతున్నాయి. ఇక పాకిస్తాన్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, సైన్యం ప్రభుత్వం మధ్య విభేదాలు, పెరుగుతున్న ఉగ్రవాదం ఇవన్నీ ఆ దేశాన్ని లోపల నుంచే బలహీనపరుస్తున్నాయి. ప్రజలకు కనీస అవసరాలు కూడా అందించలేని స్థితిలో ఉన్న పాకిస్తాన్ భారత్ వ్యతిరేక ప్రచారంతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై మద్దతు కోసం ప్రయత్నిస్తున్న ప్రపంచ దేశాలు ఇప్పుడు పాత పాకిస్తాన్ కథలను నమ్మే పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే ప్రపంచానికి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది, దక్షిణాసియాలో స్థిరత్వానికి భారత్ కీలకం, సమస్యలకు మూలం పాకిస్తానే అని. అమెరికా కూడా ఇప్పుడు భారత్ ప్రాధాన్యతను మరింతగా గుర్తిస్తోంది. ఇండో పసిఫిక్ వ్యూహంలో భారత్ పాత్ర అత్యంత కీలకంగా మారింది. చైనా విస్తరణవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ను అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది.
అందుకే అమెరికా పాకిస్తాన్ సంబంధాలు కొంత మెరుగుపడుతున్నా భారత్ స్థానం దానికి భిన్నంగా మరింత బలంగా ఉందని నిపుణులు అంటున్నారు. మోదీ నాయకత్వంలో భారత్ కేవలం ప్రాంతీయ శక్తిగానే కాకుండా గ్లోబల్ పవర్గా ఎదుగుతోంది. G20 అధ్యక్షతన బ్రిక్స్ వేదికలో నాయకత్వం, మధ్యప్రాచ్య దేశాలతో బలమైన సంబంధాలు, రష్యా అమెరికా మధ్య సమతౌల్య దౌత్యం ఇవన్నీ భారత్ అంతర్జాతీయ ప్రతిష్టను పెంచుతున్నాయి. పాకిస్తాన్ మాత్రం చైనా అప్పుల బారిన పడి తమ వ్యూహాత్మక స్వతంత్రతనే కోల్పోతుందన్న విమర్శలున్నాయి. చైనా పెట్టుబడుల పేరుతో వచ్చిన CPEC ప్రాజెక్టులు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. మరోవైపు భారత్ విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తూ ప్రపంచ తయారీ కేంద్రంగా మారుతోంది. ఈ మొత్తం పరిణామాలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. మోదీ నాయకత్వంలో భారత్ మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. దేశ భద్రత, అభివృద్ధి, అంతర్జాతీయ ప్రతిష్ట అనే 3 అంశాల్లో భారత్ గణనీయమైన పురోగతి సాధిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ అంతర్గత సమస్యల్లో చిక్కుకొని ప్రపంచ వేదికపై తన విశ్వసనీయతను కోల్పోతోంది. దక్షిణాసియా భవిష్యత్తు ఇప్పుడు 2 భిన్న దిశల్లో కదులుతోంది. ఒకవైపు అభివృద్ధి, స్థిరత్వం, వ్యూహాత్మక దృఢత్వంతో ముందుకు సాగుతున్న భారత్, మరోవైపు రాజకీయ గందరగోళం, ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ ఒంటరితనంతో పోరాడుతున్న పాకిస్తాన్. ఈ వ్యత్యాసమే నేటి ప్రపంచ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తున్న అసలు చిత్రం. ప్రపంచం ఇప్పుడు కొత్త భారత్ను చూస్తోంది. ఆ కొత్త భారత్కు ప్రతీకగా నరేంద్ర మోదీ కనిపిస్తున్నారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడని నాయకత్వం, ప్రపంచ వేదికపై ధైర్యంగా మాట్లాడే ధోరణి, శత్రువుకు గట్టి సమాధానం ఇచ్చే సామర్థ్యం ఇవన్నీ కలిసి భారత్ను మరింత శక్తివంతమైన దేశంగా మార్చుతున్నాయి.